మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనిత మేడం కామారెడ్డి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఛాంపియన్ అవ్వాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా శ్వాస మీద ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే నా యొక్క లోపాలను సరిచేస్తూ నిత్యము ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్స్ అయినటువంటి తటవతి దంపతులకి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్కి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలండి. నా పేరు అనిత, నేను కామారెడ్డి నుండి. ఈరోజు నేను ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ ఛాంపియన్ అవ్వాలంటే. ఛాంపియన్ అవ్వాలంటే, ఛాంపియన్ తెలుగు మీనింగ్ నిష్ణాతులు అవ్వడం. ప్రతి ఒక్కళ్ళకి, మానవులుగా ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గోల్ ఉంటుంది. గోల్ పెట్టుకోవడం ఒకటే కాదు, దాన్ని ఆచరించడానికి ఎన్నో ఒడిదడుగులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరాఖరికి కృషి చేస్తూ పట్టుదలగా మనం ఆ రంగంలో కృషి చేస్తున్నప్పుడు చివరాఖరికి ఛాంపియన్ గా ఎదుగుతూ ఉంటాం. ఈ ప్రాపంచికంలో గనక చూసినట్లయితే, క్రీడా రంగంలో అయితేనేమి, ఆ ఉద్యోగ రంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, ప్రతి దానికి ఛాంపియన్, దాంట్లో బెస్ట్ గా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇది ఈ శరీరం ఉన్నంత వరకే ఛాంపియన్షిప్ అనేది. ప్రాపంచికంగా చూసినట్లయితే ఇప్పుడు చూడండి, క్రికెట్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, చదరంగం అయితేనేమి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితేనేమి, ఒక ఎంపీ అయితేనేమి, ఒక కలెక్టర్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఏంటంటే అది ఆ జన్మ వరకే. కానీ ఈ మానవ జన్మ తీసుకున్నది పూర్ణ జ్ఞానం పొందాలి, పూర్ణ పురుషుడు అవ్వాలి. ఇది ఎవరు చెప్తారు అంటే కేవలం సద్గురువులు మాత్రమే చెప్తారు. అలా మనందరి జీవితాల్లోకి ఎన్నో జన్మల పుణ్యఫలమే మనందరి జీవితాల్లోకి సద్గురువు వచ్చి పత్రిసార్ లాంటి సత్యంలో జీవించి, సత్యాన్ని ఆచరిస్తూ, సత్యాన్ని అందరికి చెప్తూ, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు, అంటే దైవానివి, అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దైవాలే, పిపిలాది బ్రహ్మ బర్యాంతము అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే చిన్న చీమ నుంచి మానవుడి వరకు సమస్తము, సృష్టి అంతా వ్యాపించి ఉంది ఆ పరమాత్మ యొక్క తత్వమే అని. ఆ విధంగా జీవించాలి అంటే అందరూ ఒక్కటే అనేటువంటి సమత్వం యోగ ఉచ్యతే అని, అందరూ సమానమే, అందరూ ఒక్కటే అనేటువంటి భావన కల్పిస్తూ, వేరువేరు అన్నది ఎక్కడా లేదు అని మనకు సద్గురువు చెప్తూ ఉంటారు. అలా ఆ సత్యం తెలియాలి అన్నా, దైవంగా ఎదగాలి అన్నా మనకు సద్గురు అంటే గురువు యొక్క ఆవశ్యకత ఎంతో అవసరం అనేది మనకు ఉంటుంది. ఆ గురువు వచ్చేసి మన జీవితాలను పావనం చేశారు. ఏంటి అంటే మనందరి జీవితాల్లోకి, అంటే శ్వాస ఉంది కానీ ఆ శ్వాసని మర్చిపోయాం. దైవం ఉన్నాడు, దైవాన్ని మర్చిపోయాం. నేను ఇది కనిపించే దేహం మాత్రమే అనేటువంటి భావనలు ఎక్కడికెక్కడికో వెళ్ళేసి, ఎన్నెన్నో చేసి, సమయాన్ని మొత్తం వృధా చేసుకుని జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటూ ఉన్నాం. కానీ నువ్వు దేనికోసం వచ్చావో సుఖాల వెంట పరిపోవడం కాదు, కోరికల వెంట పడడం కాదు. కోరితే కొంతైనా వస్తుంది, కానీ కోరకపోతే అంతా నీదే అనేటువంటి సత్యాన్ని చెప్పడం జరిగింది. నువ్వు నేను వేరు కాదు, అందరూ ఒక్కటే అనేటువంటి పరమ సత్యాన్ని మనకు ప్రబోధించారు మన పత్రిసార్. అంటే అక్కడ మానవ జీవితం యొక్క లక్ష్యము ఛాంపియన్ అవ్వడం. ఆధ్యాత్మిక రంగంలో ఆత్మ పరంగా మనం చేసేటువంటి కృషి ని బట్టి ఛాంపియన్షిప్ అనేది ఉంటుంది. ఇది జన్మ జన్మలతో కూడి ఉంటుంది.
ఇప్పుడు చూడండి చాంపియన్స్ ఎవరు అని గనుక మనము చూస్తే, కృష్ణ భగవానుడు చాంపియన్, బుద్ధ భగవానుడు చాంపియన్, రమణ మహర్షి చాంపియన్, జీసస్ క్రైస్ట్ చాంపియన్, షిరిడి బాబా చాంపియన్, వేమనాచార్యుల వారు చాంపియన్, వీర బ్రహ్మేంద్ర స్వామి చాంపియన్. ఇలా చూసుకున్నట్లయితే వాళ్ళందరూ దేహంతో లేరు. ఇప్పుడు ప్రస్తుతం మన శరీరంతో మనకు కనిపించట్లేదు. అయినప్పటికీ వారిని మనం ఎంతో ఆరాధిస్తున్నాము. వారు చెప్పింది మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది చాంపియన్షిప్ అంటే. అంటే ఇక్కడ జన్మ అన్నది జన్మ లేకుండా చేసుకోవడం కోసమే మన ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ప్రతిదీ అనుభవపరంగా తీసుకున్నట్లయితే మనం అన్నీ కూడా ఈ దేహంతో మనం అన్ని చేస్తున్నాం, కానీ మనల్ని మనం మర్చిపోయాం. ఏదైతే ఆ దైవత్వము, ఆ ఆనంద స్థితి మనమై ఉన్నామో అది మర్చిపోయినాం. దాన్ని తట్టి లేపడానికే, దాన్ని మనం మళ్ళీ అనుభూతి పొందడం కోసమే గురువులు వచ్చేసి మనకు ఆ మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణించాల్సింది, కృషి చేయాల్సింది, ఆ జ్ఞానం సంపాదించుకోవాల్సింది మనమే. అలా ఎప్పుడైతే ఆ తెలుసుకున్నటువంటి ఆ వినికిడి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా పొందడమే చాంపియన్షిప్. అలా ప్రతి ఒక్క మానవుడు ఎన్ని చేసినా, క్రీడారంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, ఉద్యోగ రంగంలో అయితేనేమి, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగడమే, పూర్ణ జ్ఞానం సంపాదించుకోవడం. అలా చాంపియన్ గా ఎదగాలి అంటే మనం అనుకుంటా ఉంటాం ఏంటి అంటే, నాకు ఏమి రాదు, నాకు ఏమి చేత కాదు, నేను చాలా సామాన్యుణ్ణి, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను ఉద్ధరిస్తారు, నా జన్మ అప్పుడు పావనం అవుతుంది అని సరికాని భావనలతో మనం ఉన్నాం. కానీ అనంతమైనటువంటి ఆ శక్తి, అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి ఆనందం మన లోపలనే ఉంది. దాన్ని వెలికి తీసుకునేటువంటి మార్గమే ఈ శ్వాస మీద ధ్యానము అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఈ ధ్యాన మార్గంలోకి, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాము అంటే పరమాత్మకు ఇష్టులైతేనేమే మనం ఈ మార్గంలో కొనసాగుతూ ఉంటాం. ఇక్కడ చాంపియన్ అంటే నిష్ణాతులు అవ్వడము అంటే ఇక్కడ మనం జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంలో పూర్ణంగా పండి ఉండడం అన్నమాట. ఇక్కడ మనం చాంపియన్ అయ్యాము అని ఎలా తెలుస్తుంది అంటే, మనం చెప్పేటువంటి మాటలకి అందరూ కూడా ఆకర్షితులవుతారు, ఆదర్శంగా తీసుకుంటారు. మనం చేసిన దాన్ని కూడా మిగతా వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది చాంపియన్షిప్. ఇప్పుడు చూస్తే పత్రి సార్ ఒక మాట మన అందరితో చెప్పారు. నువ్వు తీసుకునేటువంటి ఆహారము, మాంసము అనేది విషంతో సమానము. ఏ జీవిని హింసించకూడదు, చంపకూడదు, ఆ చంపిన దాన్ని భక్షించకూడదు అని ఒక్క మాటతో జీవహింస మహాపాపం అని చెప్పిన వెంటనే మనం అందరం కూడా, ఓల్ ద మానవులంతా కూడా అవును కరెక్టే కదా, మనం ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నామో మిగతావి కూడా ఆ విధంగానే ఆనందంగా జీవించాలి కదా, మనం ఇప్పటివరకు చేసిందంతా కూడా రాక్షసత్వంలో మనం ఉన్నాము అని చెప్పేసి మనని మనకు పరిచయం చేశారు. మనం తీసుకునేటువంటి ఫుడ్ సరిగ్గా ఉంటేనే, లోపలికి వెళ్ళే సరిగ్గా ఉంటేనే లోపల నుంచి వచ్చేటువంటి వాక్కు సరిగ్గా ఉంటుంది అని మనని మనకు సరిచేశారు, మనని మనకు గుర్తు చేశారు. అది గురువు యొక్క చాంపియన్షిప్. గురువులు అలా ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా సరైన మార్గంలో పయనింపజేయడానికి వాళ్ళు దేనికి కూడా వెనకాడరు. చూడండి ఆ సత్యాన్ని కుండ బద్దలు కొట్టి, నువ్వు చేయాల్సిన పనులు ఇవి, నువ్వు చేయాల్సింది శ్వాస మీద ధ్యానము, నువ్వు తినాల్సింది శాకాహారమే, సాత్వికమైనటువంటి శాకాహారమే, మాంసం, గుడ్లు, వెల్లుల్లిపాయ అస్సలు నిషిద్ధము అని సాధకులకు నొక్కి వక్కాడించి మరి చెప్పారు. ఆయన చేస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచారు. వారు చాంపియన్. వారి ఫోటో పెట్టుకొని, వారు ఇలా చేశారు, వాళ్ళ బట్టలు అలా ఉన్నారు, మేము వాళ్ళు చేసిందే చేస్తాము, చెప్పింది మాత్రం చెయ్యము అంటే వాడు PSSM మాస్టర్ కానే కాదు, పిరమిడ్ మాస్టర్ అసలే కాదు. అక్కడ సారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, ఏ నామము వద్దు,
ఏ రూపము వద్దు, ఏ శబ్దము వద్దు, ఏ మాట వద్దు అన్నప్పుడు మనం దాన్ని చేస్తూ మిగతా వాళ్ళందరికీ చెప్పాలి. అది సత్య మార్గము అన్నారు. అలాగే నువ్వు చేసిందే, నీకు తెలిసిందే చెప్పు, తెలియంది చెప్పొద్దు అని అన్నారు. నేను చేసింది చెయ్యకు, నేను చెప్పింది మాత్రమే చెయ్యు అన్నారు. ఏం చెప్పారు? మనం ఎక్కడైతే మర్చిపోతామో అని సారు శిలాఫలకం కింద ప్రతి దగ్గర ధ్యానం చేసే పద్ధతి అని చెప్పేసి హాయిగా కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనించండి, ఆలోచనలు వస్తే కట్ చేయండి, మరల శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ మనం మాటలు, శబ్దాలు ఏదేదో చేస్తూ ఉన్నాం. అంటే అక్కడ గురువుకి మనం విలువ ఇచ్చామా అన్నది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు సారు ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ తప్పుదోవ పడుతుంది అని సార్కి ముందే తెలిసినట్టుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని, సత్యంలో జీవించి ఉన్నారు. అంటే గత 5 జన్మలుగా ఆయన ఎంతో జ్ఞానంలో పరాకాష్ఠ స్థితికి వెళ్ళారు కాబట్టి ఈ జన్మలో అందరినీ సత్యవంతులుగా చేయాలి, ధర్మంగా జీవించేటువంటి ఆ జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి అవతారం తీసుకొని వచ్చారు. అవతార పురుషుడు. మనం అనుకుంటూ ఉంటాం, సార్ చేశారు కదా, నేను చేస్తే తప్పేముంది అని చెప్తూ ఉంటారు. కానీ సార్ చేసింది మనం చేయడం కాదు. ఎన్నో కారణాలు ఉంటాయి. బెల్లం ఉంది, బెల్లం దగ్గరికి అన్ని చీమలు వస్తూ ఉంటాయి. అలాగే సార్ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఆ తెలిసిన వారు, అంటే ఆధ్యాత్మికతలో ఉన్నవారు, ఈ ధ్యానం తెలిసిన వారు, జ్ఞానంలో ఉన్నవాళ్ళు, అలాగే లేని వాళ్ళు కూడా కోకొల్లుగా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వారందరినీ కూర్చో అనగానే కూర్చోలేరు. ఎందుకంటే వాళ్ళకి ధ్యానం చేసే విధానము తెలియదు, ధ్యానము తెలియదు. కాబట్టి సార్ అలా చెప్తూ ఉంటారు. ఎన్నో కారణాలు ఉంటాయి. సార్ అందుకే నేను చేసింది చేయడం కాదు, నేను చెప్పిందే చెయ్యండి అని సార్ చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే ఛాంపియన్షిప్ అవ్వాలంటే, ఛాంపియన్ గా ఎదగాలి అంటే, నిష్ణాతులు అవ్వాలంటే ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ నిబంధనలను పాటించాలి. అలాగే సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకోవాలి. అలాగే పాత్ర శుద్ధి కూడా ఉండాలి. మాంసం వండిన పాత్రలో అసలు కూడా శాకాహారం చేయొద్దు. సూక్ష్మంలో మోక్షం అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ వారు ఆ స్థితిలో ఉన్నవారు, ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఏది చెప్పినా మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకు తెలియదు హిమాలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటాం. ఎందుకు అంటే ఎవరో వెళ్ళారు, చూసి వచ్చారు కాబట్టి నమ్ముతాము అంటాం. అలాగే బ్రహ్మజ్ఞాని తన యొక్క ఆ జ్ఞాన పరాకాష్ఠలో ఆ మూడో కన్ను ఉంది కాబట్టి ఆయన చెప్పింది మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏం చెప్పారు? పాత్ర శుద్ధి ఉంచాలి, పదార్థాలను కూడా చక్కగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. పదార్థాలను కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఆ ఏవైతే ఫ్రెష్ గా ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోవాలి అని చెప్పేశారు. పూట పూటకి వండుకొని తినాలి అన్నారు. అలాగే పదార్థ శుద్ధి, తర్వాత పాకశుద్ధి, వంట చేసే వాళ్ళు కూడా ధ్యానం చేసి మంచి భావనలతో వంట చేయమని చెప్పడం జరిగింది. అంటే పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి, పాకశుద్ధి, ఇవి మూడు కూడా, ఈ మూడు శుద్ధులు ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత సార్ని గమనిస్తే పత్రి సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా వంట చేసి అందరికీ పెట్టేవారు. చూడండి, ఒక బ్రహ్మ స్థితిలో, ఆ బ్రహ్మ జ్ఞాన స్థితిలో, ఆ ఆనంద స్థితిలో ఆ సత్యవంతుడు చేసింది మనందరికీ వడ్డించేవారు. అలా మనం కూడా ఆ స్థితిలో మనం మంచి భావనలతో, సద్భావనలతో మనం వంట చేసినప్పుడు ఆ తిన్న వారికి కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది అని. అలాగే ఆ సరికాని పాత్రలో కానీ, సరికాని వాళ్ళు వంట చేస్తే కానీ సారి తినకపోయేవారు ససేమీరా. ఎందుకంటే పస్తులైనా ఉంటాను కానీ నా శక్తిని హరించేటువంటి ఆహారం, ఆ భోజనం నేను చెయ్యను అని సారు చాలా స్ట్రిక్ట్ గా పాటించేవారు ఆహార నియమాలను. అలా ఎప్పుడైతే ఆహార నియమాలను కఠినంగా పాటిస్తూ ఉంటారు, వాడు త్వరితగతిన ఛాంపియన్ గా ఎదుగుతాడు. అలాగే ఈ ఛాంపియన్ గా ఎదగాలి అంటే 7 నియమాలు, 7 నియమాలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫస్ట్ది అభ్యాసము. అందుకే అంటారు పెద్దలు, అభ్యాసం కూసు విద్య అంటారు. ఏంటి అభ్యాసం? ప్రతిరోజు పూట పూటకి ఎన్నో పసందైనటువంటి వంటకాలను చేసుకుంటూ ఎంతో చక్కగా రుచిని ఆస్వాదిస్తూ ఉంటాము. ప్రతిరోజు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ తీవ్రమైనటువంటి ఆ సాధన మనం చేయాలి. ఆ సాధన బాగా కుదరాలి అంటే
ఈ ఆహార నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. మనం ఇంట్లో పాటిస్తాము, కానీ బయట ఫంక్షన్స్ కి పార్టీకి వెళ్ళినప్పుడు ఏ ఒక్క పూటే కదా, వీళ్ళందరూ బలవంతం చేశారు కదా అని చెప్పేసి తిన్నామనుకోండి, మనం 6 నెలలు పొందినటువంటి ఆ శక్తిని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని ఈసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే శక్తి పొందింది తెలీదు, శక్తి కోల్పోయినట్టు కూడా తెలియదు. బానే ఉన్నాము అని అనుకుంటాం, కానీ మన యొక్క ప్రవర్తనలో ఎంతో మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. అలాగే రెండోది, నిబంధనలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అనవసర మాటల్లో తలదూర్చకూడదు. అనవసరమైనటువంటి ఆ పనుల్లో మనం తలదూర్చొద్దు. నో కంప్లైంట్ అన్నారు, నో జడ్జిమెంట్ అన్నారు. ఎందుకంటే అందరూ దైవాలే. నువ్వు నేను వేరు వేరు కాదు. ఒక మాటలో చెప్పేశారు సార్. అంత దైవత్వమే. ఒక దేవుడు ఇంకొక దేవుడిని, ఒక దేవత ఇంకో దేవతని అంటుందా? అనేది కదా. ఇది తెలియక వాడట్లా, నేనిట్లా, నేనిట్లా అని చెప్పేసి అందరికీ అది చెప్తూ ఉంటా. ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవను చూడడం వల్లనే కదా నీ మనసులోకి పోగేసుకుంటున్నావు. ఆ చెత్తను మళ్ళా తీయాల్సింది నువ్వే కదా. పోసుకోకపోతే, చెత్తని పోసుకోకపోతే అది తీయాల్సినటువంటి అవసరమే ఉండదు కదా. కాబట్టి మనం వీటిని ఖచ్చితంగా పాటించాలి. మనం ఎందుకొచ్చాం? జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం తీవ్రాతి తీవ్రంగా ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అనుభూతిని పొందడం కోసం ఈ శరీరం తీసుకొని వచ్చాం. ఉంటాయి కష్టాలు లేకుండా ఎందుకుండవు? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం నివసించేది, మనం ఉండేది సంసారంలో. సంసార జీవితం జీవిస్తున్నాం. అలాగే ఉద్యోగాలు ఉంటాయి, చేసుకోవాలి. కానీ సమయం ఏదైతే ఉంటుందో ఖాళీ సమయాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మైన నీకు లాభించేది ఈ సాధన ద్వారా నువ్వు పొందినటువంటి జ్ఞానమే. కాబట్టి దానికోసం నువ్వు కృషి చేయు. మధ్య మార్గము అన్నారు గురువు గారు. ఏది వదిలేసి, అన్ని వదిలేసి ఎక్కడికో కొండలకో గుట్టలకు హిమాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పొందాల్సింది ఇక్కడే, నువ్వు చేయాల్సింది ఇక్కడే. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం కోసమే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చావు. అది నువ్వు మర్చిపోయావు. ఆ మర్చిపోయిన దాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ గుర్తు చేసినప్పుడు నువ్వు గురితో, శ్రద్ధతో, ఎంతో సహనంతో నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటావో నువ్వెంతో గొప్ప మహాత్ముడిగా ఎదుగుతావు అని సార్ చెప్పడం జరిగింది. ఒకటోది అభ్యాసం అయితే, రెండోది నిబంధనలు పాటించడం. ఇప్పుడు చూడండి, ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, కానీ సార్ ఏమన్నారు? విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అన్నారు. ఆ ధైర్యం ఎవరికి ఉంది? సార్ ఏదో చాలా గొప్పవాడు, వారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం ఇది చేద్దాం అది చేద్దాం. రెండు పడవల మీద, అంటే ఒక పడవ మీద నుంచి ఒక పడవ మీదకి రావాలి అంటే రెండు ప్రయాణాల నుంచి ఏది ఒకటి లేదు. కత్తి మీద సాములాగా మనం చేస్తూ ఉంటాం. కానీ సార్ ఎప్పుడైతే గురువు మాటను మనము పెడచెవిన పెడతామో మనకంతా అధోగతే, ఏమి ఎదగం. కానీ సార్ విగ్రహాలనే అసలు ఎందుకు అద్దున్నారు? సత్యాన్ని ఎందుకు పట్టుకోమన్నారు? సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నీ లోపల కూడా ఉన్నాడు ఆత్మగా. నువ్వు కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, శరీరంలోని అన్ని క్రియలు పనిచేస్తున్నాయి అంటే నీ లోపల ఆ శక్తి ఉంది. ఆ శక్తి నీ లోపల ఉంది కాబట్టి నువ్వు అంతర్ ప్రయాణం చేయాలి. మనం బాహ్య ప్రయాణాలు చేసినప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్ లేదు, తృప్తి మాత్రం బాగా వచ్చింది. ఆ డెకరేషన్స్, ఆ అలంకరణలు, ఎక్కడికెక్కడికో వెళ్ళాం. కానీ గురువు వచ్చేసి నీ గురి నీ పైన ఉండాలి కానీ పక్కవారి పైన కాదు అని చెప్పేసి మనని మనకు పరిచయం చేశారు. అలా మనము ఆ నిబంధనలు పాటిస్తూ ఆ సత్యాన్ని మనం సత్య ప్రయాణం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆ సత్యం దగ్గరికి అంతర్ ప్రయాణం చేస్తూ ఉంటామో, మన శరీర ఇంద్రియాలను నిగ్రహం చేసుకొని ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతూ ఉంటామో అక్కడ శరీరం పనిచేయదు, మనస్సు పనిచేయదు. అక్కడ ఉండేది ఆత్మే కాబట్టి ఆత్మతో ఎప్పుడైతే ఇనుప ముక్క, ఆ గుండు పిన్ను, అలా ఇనుప ముక్క ఎప్పుడైతే ఆ అయస్కాంతానికి ఆకర్షితులు అవుతూ ఉంటుందో, అలాగే ఆత్మతో మనం ఎంత ఎక్కువసేపు ఉంటే ఆత్మ యొక్క లక్షణాలు, ఆనందం, మన లోపల ఉన్న చెడు మొత్తం కూడా, ఆ మరణాలు మొత్తం కూడా, ఆ అరిషడ్ వర్గాలతో ప్రభావంతో మనం చేసిన అన్ని కూడా అక్కడ
దాని యొక్క ప్రభావం తగ్గి ఆత్మ యొక్క ప్రభావం విజృంభిస్తూ ఉంటుందన్నమాట. దైవం యొక్క లక్షణాలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రేమ, ఆనందం, క్షమించడం, దయాగుణం, జాలిగా ఉండడం, అందరినీ సమానంగా చూడడం, మనల్ని ఎవరు ఏమన్నా కష్టపెట్టినా, నష్టపెట్టినా, అవమానించినా అందరినీ సమానంగా చూస్తూ దైవ లక్షణాలతో నిండి ఉంటాం. అంటే మన ప్రవర్తనలో మనం అనుభవాలు అంటాం. ఏదేదో అనుభవాలు కాదు. మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది అనేది మనం చెక్ చేసుకుంటే మనకు మనమే ఫస్ట్, ఎవరో జడ్జిమెంట్ ఇవ్వడం కాదు, మనకు మనకే అర్థమవుతూ ఉంటుంది. అంటే మనం ఇదంతా కూడా నిబంధనలు పాటించడం వలన ఇది సాధ్యమవుతుంది. తర్వాత మెలకువలు తెలుసుకోవడం. ఏంటి మెలకువలు? అంటే ప్రతి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక విషయాలు మనం షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ సజ్జన సాంగత్యం మనం చేస్తూ ఉన్నప్పుడు మూడో వ్యక్తిని ఎప్పుడు కూడా మన దాంట్లోకి తీసుకురాకూడదు. ఇలా చేస్తూ ఉండడం వల్ల మనం అంటే ఖాళీ సమయాన్ని ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఆ మాటలు ఈ మాటలు అని కాకుండా మనం జ్ఞానం పెంచుకునే దిశగా ఆ పుస్తక పఠనం ఏదైతే స్వాధ్యాయం, అందుకే సార్ ఏమంటారంటే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇదే వర్షల వారు ఏం చెప్పారు అంటే ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని చెప్పడం జరిగింది. సార్ ఖచ్చితంగా వీటిని పాటించాలి అన్నారు. సార్ ఏమన్నారు అంటే అన్ని పుస్తకాలు చదవండి అని మనకు స్వేచ్ఛనిచ్చారు మన సొసైటీలో. కానీ మనం ఏం చేసామంటే ఆ మూలాన్ని మర్చిపోయి ఏవేవో చదువుతూ ఉన్నాం, ఏవేవో చేస్తూ ఉన్నాం. అందుకే మనం ఇలా ఉన్నాం. మన లోపల ఏ మార్పు రాలేదు అంటే కారణం సరైన పుస్తకాలు. స్వ అధ్యయం. స్వ అంటే నువ్వెవరు? ఆత్మ అంటే దైవాన్ని, అంటే ఆత్మ జ్ఞానానికి ఆత్మస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండి రాశారో ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవమని గురువు గారు చెప్పారు. కానీ అన్ని ఇదేంటో విచిత్రం, ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే అన్ని పుస్తకాలు చదువుతారు, గురువు గారు అన్ని పుస్తకాలు చదవమన్నారు అని అంటారు, కానీ పత్రిసార్ పుస్తకాలే ఎవరు చదవట్లేదు. అందుకే మనం ఏవేవో వెంపర్ల వాడుతూ ఏవేవో లోక మాస్టర్స్ చెప్తున్నారు ఇలా చేయాలి అది చేయాలి అంటున్నాం, కానీ ఫస్ట్ ఆ పిల్లర్ గట్టిగా ఉంటేనే కదా ఆ బిల్డింగ్ నిలబడేది. మనం దానిపైన ఉంది కానీ ఇది మూలం మర్చిపోయాం. పత్రిసార్ అంటే మిగతా వాళ్ళ పుస్తకాలన్నీ చదివి సార్ పుస్తకం చదివితే అర్థమవుతుంది. సార్ ఇవ్వని జ్ఞానం అంటూ ఏమీ లేదు. 1,00,000 పుస్తకాల సారాన్ని మనకు అందించడం జరిగింది. ఒక్కసారి మనం తిరిగేస్తే 50 పుస్తకాల సారము మొత్తం సమస్తము కూడా ఆ జ్ఞానం అంతా కూడా ఇమిడి ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సార్ చెప్పకనే అంతా కూడా మీకు ఇచ్చానయ్యా అని ఏ పుస్తకం తిరిగేసినా అవును పత్రిసారి ఇందులో ఇచ్చారు కదా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ అది కాకుండా ఇది బాగుందా, అది బాగుందా, ఏవేవో ఎక్కడికొక్కడికో వెళ్ళిపోతున్నా. కానీ ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఎన్ని చూసినా లాస్ట్‌కు ఇక్కడికి రావాల్సిందే అని సారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటామో, ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడు ఒకటే టాపిక్ చెప్తా ఉంటాం. కానీ ఆ పుస్తకం 100 జ్ఞానులు రాసినటువంటి పుస్తకంతో సమానం అవుతుందంట. 100 మందితో సమానం అంట ఒక పుస్తకం. అందుకే గాంధీజీ చెప్తూ ఉంటారు, "చెరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకం కనుక్కో" అంటారు. ఆ మంచి పుస్తకం ఏదో కాదు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకం మనం కొనుక్కొని దాన్ని బాగా స్టడీ చేసినట్లయితే మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం. అలాగే దాన్ని మనం పదే పదే మననం చేసుకుంటూ ఉండడం వల్ల అది మన ఆచరణలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక విషయం మనం తెలుసుకున్న వెంటనే అవగాహనలోకి తెచ్చుకొని దాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మన జీవితంలోకి ఆచరించడానికి మనకు అవకాశం ఉంటుంది. అసలు విషయమే తెలియకపోతే అసలు ఆచరించే ప్రయత్నమే చేయం. కాబట్టి కష్టే ఫలి, మనం కష్టంతో మనం ఈ మార్గము అనేది ఎంతో సుగమం చేసుకోవచ్చు. అంటే ఒక ఛాంపియన్‌గా ఎదగాలి అంటే మనం ఖాళీ దొరికినప్పుడల్లా 5 నిమిషాలే కదా, టైం వేస్ట్ చేయకుండా మనం చక్కగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలో, రెండో ఆలోచనలో ఖాళీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆహార నియమాలను పాటించడం వల్ల కూడా మనం ఈ స్థితిని చక్కగా ధ్యాన స్థితిని మనం పొందుతూ ఉంటాం. నాలుగవది గుడ్డిగా అనుకరణ చేయొద్దు అంటారు. గుడ్డిగా ఎవరిని అనుసరించొద్దు అంటారు. ఏంటి అంటే మనం పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారు, ఎవరో గురువు చెప్పారు అని, తర్వాత వీరు చేశారు అని చెప్పేసి ఆచారంగా వస్తుంది అని చెప్పేసి ఏది కూడా చేయొద్దంట. పక్కవారు చేశారు కదా నేను చేస్తాను అంటే ఇప్పటి వరకు మొత్తము ఈ సద్గురువు మనకు
మన జీవితంలోకి వచ్చేంత వరకు మనమంతా కూడా ఈ పనే చేశాం, గుడ్డిగా అనుసరించాం. వాడికి అంత రిజల్ట్ వచ్చింది, నాకు కూడా కావాలి. వీళ్ళు చెప్పారు కదా, మా తాత ముత్తాతల నుంచి ఆచారంగా వస్తుంది అని ఏదేదో చేశాం. కానీ ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మనం దాన్ని గట్టిగా విశ్వసించి, గురువు మాటను ఎప్పుడైతే మనం విశ్వసించి ఆ గురువు చెప్పినటువంటి బాటలో మనం నడుస్తూ ఉంటామో త్వరితగతిన మన పురోగతి అనేది ఉంటుంది. అలాగే మన లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటాం. మన లక్ష్యం ఏంటి అంటే పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అనుభూతి చెందుతూ ఉంటామన్నమాట. ఇంకోటి ఐదోది ఏంటి అంటే నేర్చుకోవడానికి పరిమితులు లేవు. ప్రతి క్షణము నేర్చుకోవడానికే ఉన్నాము. ఈ రోజు చేశాను కదా, ఈ రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నాను చాలులే, ఈ రోజు 3 గంటల సాధన చేశాను, ఈ అనుభవం పొందాను చాలులే అంటే అది కాదు. నిరంతరము నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్తూనే ఉండాలి. అలా మనం ఈ ధ్యానం చేయడము అనేది జ్ఞానం సంపాదించుకోవడం కోసమే. అందుకే గురువు గారు ఏమన్నారంటే 3 ముక్కల్లో ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి మోక్షము అని సార్ చెప్పడం జరిగింది. అంటే ఈ సరైన ధ్యానం చేసినప్పుడే ఈ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం ద్వారానే మన కర్మలన్నీ కూడా రహితం అవుతూ ఉంటాయి. కర్మలు రహితం అవుతేనే జన్మలు అనేవి ఉండవు. జన్మలు లేకుండానే అక్కడ ముక్తి మోక్షము అనేవి లభిస్తాయి. అంటే సదా ఆనంద స్థితిలో ఉండడమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మనని పొగిడినా, ఎంతమంది మనల్ని అవమానించినా, ఏ బాధలు కలిగినా సమస్యలు లేకుండా ఎవరు కూడా ఉండరు. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఎప్పుడైతే మనం సమస్థితిలో చూస్తూ సమస్థితిలో ఉంటే, ఓహో ఈ కర్మలన్నీ కూడా నేను చేసినవి నేను అనుభవిస్తున్నాను. గతంలో చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. కాబట్టి దీనికి నా భర్తనో, నా పిల్లలో, నా అత్తమామనో, పక్కింటోడో, ఇంకెవరో కాదు. నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను. చేసినవే అనుభవిస్తున్నా అనేటువంటి ఈ జ్ఞానం అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి తద్వారా మనం ఇంకొక తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు మనం చేయడానికి అవకాశం ఉండదన్నమాట. తద్వారా ఎప్పుడైతే మనం ఈ కర్మలన్నింటినీ కూడా అనుభవిస్తూ, ఈ అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాము. అంటే మనకి ఏది కావాలి అంటే ఈ ఆత్మకు లాభించేది, ఈ శరీరధారిగా వచ్చినటువంటి మనము ఆ దైవస్థితి రావాలి అంటే జ్ఞానం ఎంతో అవసరము. నేను తెలుసుకుంది గోరు అంతకన్నా చాలా తక్కువ, నేను తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనేటువంటి వినయం మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు 2 చెవులను ఈ ఆత్మజ్ఞానం చెప్తూ ఉన్నప్పుడు రెక్కించి మరీ వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఓహో ఈరోజు ఇంకా ఏం చెప్తారో గురువులు, ఎవరి ద్వారా ఏ జ్ఞానం తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్న దాన్ని నేను ఇంకా ఎందుకు పెట్టుకోలేకపోతున్నాను, నా లోపల ఇంకా ఏంటి లోపము అనేటువంటి వాటిపైన మనని మనం స్టడీ చేస్తూ ఉంటాం. మనపైన మనకు విచారణ అనేది కలుగుతుంది. అప్పటి వరకు ఏంటంటే వీడిట్లా వాడట్లా అని పక్క వాళ్ళకి మనం చెప్తూ, పక్క వారిని దూషిస్తూ, పక్క వాళ్ళు పొగిడితే మనం ఆనందపడుతూ ఏదేదో చేశాం. కానీ ఇప్పుడు ఓహో ఇప్పటి వరకే నేను సమయాన్ని చాలా వృధా చేశాను. కనీసం ఇప్పటి నుంచైనా నా మీద నేను ఫోకస్ పెట్టుకొని అసలు నేను ఎప్పుడు దిగజారిపోతున్నాను, నా మాటలు ఇలా ఎందుకున్నాయి, నా లోపం ఏంటి అని ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతూ ఉంటామో మన లోపాలను మనం సరి చేసుకుంటూ ఉంటాం. అలా మనం ఎన్ని లోపాలను సరి చేసుకుంటూ ఉంటామో అంత గొప్పగా ఎదుగుతూ ఉంటామన్నమాట. అంటే అప్పుడు ప్రతి క్షణము నేర్చుకోవడం అయిపోతే ఈ ఒక్క క్షణం కూడా మనం భూమి మీద ఉండమండి. శరీరాన్ని వదిలివేస్తాం. కాబట్టి ఇక్కడ మనము ఉన్నాము అంటే మనం ఇంకా నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి? ఒక కష్టం వచ్చింది, ఇందులో నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలి? ఒక నష్టం వచ్చింది, ఈ పాఠం నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అనేటువంటిది నేర్చుకునేటువంటి కోణంలో మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ రకమైనటువంటి ఆ జ్ఞానం అనేది మనం పొందుతూ ఉంటాం. అలాగే ఆరోది ఏంటి అంటే దీనికి అనుబంధమైనవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఒక ఛాంపియన్ గా ఎదగాలి అంటే, ఒక కృష్ణ భగవానుడిగా ఎదగాలి అంటే, ఒక పత్రిసర్ లాగా ఎదగాలి అంటే, ఒక జీసస్ క్రైస్ట్ లాగా ఎదగాలి అంటే
మనం ఏ రంగంలో అయినా కూడా ఇప్పుడు చూడండి, క్రీడా రంగమే తీసుకుందాం. ఆ రంగంలో ఎదగాలి అంటే అక్కడ క్రీడా రంగంలో అక్కడ ఏంటి అంటే క్రికెట్ లో ఛాంపియన్ అవ్వాలి నా గోల్ అది. అప్పుడు నేనేం చేస్తాను అంటే క్రికెట్ ఆడడమే కాదు, ఆ బాల్ ఎలా పట్టుకోవాలి, ఎట్లా వికెట్ డౌన్ కాకుండా చూడాలి, ఎంత దూరం నుంచి వెయ్యాలి బాల్, దాంతో పాటు ఎంత రన్నింగ్ చేయాలి, దానికి అనుబంధం ఏంటి, ఇవన్నింటితో పాటు రన్నింగ్ ఎలా చేయాలి, ఎంత ఫిట్ గా దేహాన్ని ఉంచుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, అట్లా ఇవన్నీ కూడా అనుబంధంగా ఉన్న వాటినన్నింటిని కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఆ ఒక్క జన్మలోనే ఇది ఉంటే జన్మ జన్మలుగా మనం ఈ ఛాంపియన్ అవ్వడానికే ఈ దేహాన్ని ధరించి వచ్చినటువంటి మనం జన్మ జన్మలుగా వచ్చేది. మన శరీరం వదిలేసిన తర్వాత నీకు ఇంత ధనం ఉంది, ఇన్ని కోట్లున్నాయి, ఇంత గొప్ప ఎంపీవి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి, నువ్వు గొప్ప టీచర్వి, గొప్ప లాయర్వి, నీకు పద పద అని చెప్పేసి మనకి సహాయకులు తీసుకెళ్లారంట. నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఊర్ధ్వలోకాల పయనం అనేది ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం నువ్వు ఎంతగా సంపాదించుకుంటే అంత గొప్ప లోకాలకు వెళ్తావు అని. అందుకే కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తారు అంటే, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తి నూర్చున మా ముపేత్యు మా ముపేత్యత్యుక అంతేయ పునర్జన్మన విద్యతే అన్నారు. నేను ఉండేటువంటి సత్యలోకానికి నువ్వు వస్తే ఇంకా నువ్వు మరల మరల దేహం తీసుకొని తెలుసుకోవాల్సినటువంటి పని ఉండదు. కాబట్టి నువ్వు తపోలోకం వెళ్ళినా అంటే బ్రహ్మ ఉండే బ్రహ్మలోకం వెళ్ళినా కూడా నువ్వు మళ్ళా శరీరం తీసుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నువ్వు పూర్ణ జ్ఞానం తెలుసుకుంటూ ఉంటావో మరల మరల ఈ శరీరం ధరించడం, పునరపి జననం పునరపి మననం అనేది ఉండదు అని ఆ కృష్ణ భగవానుడు ఆ మానవులకు ఇచ్చినటువంటి సందేశం. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరం ఛాంపియన్ గా ఎదగడం కోసమే ఈ దేహాన్ని తీసుకొని వచ్చాం. చివరాఖరికి అల్టిమేట్ గోల్ ఛాంపియన్ గా ఎదగడం, ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఛాంపియన్ గా మనం ఎదగడం కోసమే ఈ దేహాన్ని తీసుకొని వచ్చాం. ఈ ప్రాపంచిక సుఖాలు, ఆ లాభాలు, ఆ సంతోషాలు అన్ని కూడా క్షణికమే, ఉంటాయి, వస్తాయి, తాత్కాలికమైనవి. కానీ శాశ్వతమైనది భగవంతుడే కాబట్టి, ఆ సత్యమే కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకుంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ పూర్ణాత్మ స్థాయికి మనం చేరుతూ ఉంటాం. అలాగే 7వది ఏంటి అంటే చిట్ట చివరిది, ఇవన్నీ కావాలి అంటే బుద్ధిని బాగా వికసింపచేసుకోవాలి. ప్రతిసారిని గనక గమనిస్తే ఏ సమస్యతో ఆర్థికంగా అయితేనేమి, లేదంటే కుటుంబపరమైతేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, ఇంకా ఏ రకంగా అయినా ఏ సమస్యతో వెళ్ళినా కూడా సార్ ఏం చెప్తారు అంటే ధ్యానం చేయి, జ్ఞానం సంపాదించుకో అని చెప్తూ ఉంటారు. ఒక్కటే, అన్నింటికి పరిష్కారం ఒక్కటే, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయి అని. అంటే చూడండి, ఏ రకంగా చూసినా, ఎటు నుండి ఎటుకొచ్చినా ధ్యానం చేయి, జ్ఞానం సంపాదించుకో. అందుకే సారు తిట్టడం కూడా ఎలా అనేవారు అంటే బుద్ధి జ్ఞానం సంపాదించుకో, బుద్ధి లేదా జ్ఞానం లేదా అని. మనం కూడా ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం కానీ అంటే ఈ మార్గంలోకి వచ్చేంత వరకు మనకు అర్థం అవ్వలేదు. జ్ఞానం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఎప్పుడైతే మనస్సును బాగా శుద్ధి చేసుకుంటూ ఉంటామో, ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి కళ్ళను మూసేసి ఈ చేతులతో ఏ పనులు చేయకుండా కట్టేసి కాళ్ళను క్రాచ్ చేసి ఎప్పుడైతే ఆ కూర్చుంటామో అప్పుడు దేహస్థితి వదిలేసి మనసుతో ఉంటాం, దేహంలో ఉంటాం. అక్కడ మనసు ఉంటుంది. ఆ మనసుతో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాసను అప్పచెప్పినప్పుడు మెల్లిమెల్లిగా ఆ ఒక్కొక్క ఆలోచన నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మనసు కూడా మూసుకుపోతుంది. అంటే ఆలోచనలు ఏమీ ఉండవు. అదే ధ్యాన స్థితి. అదే అసలైనటువంటి ధ్యాన స్థితి. అక్కడ ఉండేది ఏంటంటే శరీరం ఉండదు, శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు. అక్కడ ఉండేది ఏంటి, శరీరం లోపల మనసు ఉంటుంది, మనసు లోపల ఆత్మ ఉంటుంది. ఇక్కడికి చేరాలి అంటే ఇవి రెండు కూడా అంతర్ముఖం అవ్వాలి. అప్పుడు ఆత్మతో ఉండేది శక్తి, చైతన్యము, ఆనందము, జ్ఞానము. అక్కడ ఎన్ని గంటలు కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చున్నా అక్కడ ఆత్మతో ఉండి లీనమైపోతూ ఉంటామన్నమాట. అంటే ఈ స్థితి రావాలి అంటే మనం మనసును బాగా మూయాలి, ఎలాంటి శబ్దాలు లేకుండా చూసుకోవాలి, శరీర స్థితిని దాటాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. ఆత్మతో ఉంటే ఆనందమే ఆనందం.
అందుకే ఒక్కొక్కరు అంటారు, రోజులు తరబడి కూర్చుంటాము అంటారు, గంటలు తరబడి కూర్చుంటాము, 5 నిమిషాలతో అయిపోతూ ఉంటుంది. వాళ్ళకు మనకు తేడా ఏంటి అంటే వాళ్ళు ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు అక్కడ మనసులో ఉన్నటువంటి ఆ మలినాలన్నీ కూడా శుద్ధి చేయబడుతూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు ఉంటామన్నమాట. దైవం యొక్క లక్షణాలతో మనం పండి ఉంటాం. కాబట్టి అందరూ కూడా దైవంగా మనల్ని చూస్తూ ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటాం. ఎగ్జాంపుల్ పత్రిజీ సరే. అలా మనం ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ తీవ్రంగా మనం సాధన చేసినప్పుడు, ఆహార నియమాలను చాలా స్ట్రిక్ట్ గా పాటించినప్పుడు, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను చదువుతూ ఉన్నప్పుడు, ఆ తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండడం వల్ల అది ఆచరిస్తా ఉంటాం కాబట్టి, ఇలాంటి ఆ ఆచరించేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో పంచితే పెంచబడుతుంది. ఏది పంచుతున్నాం? జ్ఞానాన్ని. మనం తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అందరికి పంచుతున్నాం కాబట్టి మనకు జ్ఞానం అనేది పెంచబడుతూ ఉంటుంది. ప్రకృతి యొక్క సహకారం అప్పుడు మనకు లభిస్తూ ఉంటుందండి. అలా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, అలాగే ఈ మార్గంలో చేసేటువంటి సేవ, లోక కళ్యాణకారకమైనటువంటి ఆ జ్ఞానం ఇప్పుడు చూస్తే మన లోకంలో గనక గమనిస్తూ ఉంటే ఈ జ్ఞానం అనేది చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం 10 మందికి చెప్పినప్పుడు, లోక కళ్యాణకరమైనటువంటి పనులు మనం చేసినప్పుడు లోకేశ్వరుడు మనకు అండగా ఉంటాడండి. అలా మనం ప్రకృతి యొక్క సహకారం మనం పొందుతూ ఉంటాం. ఏది కోరాల్సినటువంటి పనేం లేదు. లోకుల కోసం కృషి చేస్తే ఆ లోకేశుడు మన కృషి చేస్తూ ఉంటాడు. స్వామి కార్యం మనం చేసినప్పుడు స్వకార్యం అది జరుగుతూ ఉంటుంది. మనం ఏది కూడా ఆశించాల్సినటువంటి పనేమీ లేదు. ఇప్పుడు చూడండి, ఈ ల్యాప్టాప్ నాకు ఇందాక ఏం జరిగింది అంటే నాకు అనిపించింది, ఏంటి ఇది, ఈ ల్యాప్టాప్ ఇలా సతాయిస్తుంది ఏంటి, ఏం చేయాలి అని అనుకున్నాను. కానీ మేడం ద్వారా ఇది జరిగిపోయింది. లేదంటే నేను కష్టపడి సమయాన్ని కేటాయించి ఆ షాప్‌కి వెళ్ళి ఆ గంటలు గంటలు వెయిట్ చేసి ఆ డబ్బిచ్చి ఇదంతా నేను తెలుసుకొని రావడానికి బాగా టైం పడుతుండే. అంటే ఇవన్నీ కూడా సమయం అనేది ఆదా అయ్యింది. శక్తి ఆదా అయ్యింది. ఖర్చు ఆదా అయ్యింది. ఇది ప్రకృతి సహకారం కాదంటారా? కాబట్టి ఏది కోరాల్సినటువంటి పని లేదు. మనం ఎప్పుడైతే నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి, సత్య జ్ఞానము ఏదేదో కాదు. అసలైన పత్రి సార్ ఏదైతే చెప్పారో ఆ జ్ఞానాన్ని అందించడానికి మనం ఎప్పుడైతే మొట్టమొదటి ప్రయత్నం చేస్తూ ఉంటామో వాళ్ళకి ఆ నువ్వు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు నీ వెనుక వేస్తాను అంటాడు భగవంతుడు. ఆ ఒక్క అడుగే వేయకపోతే మనం అలాగే బద్ధకంగా సోమర్తనంగా కూర్చుంటే ఛాంపియన్ గా ఎప్పుడు ఎదుగుతాము? భగవంతుణ్ణి నుంచి సహకారం ఎప్పుడు వస్తూ ఉంటుంది? ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే మనం బుద్ధిని బాగా వికసింపజేసుకోవాలి. బుద్ధిని బాగా వికసింపచేసుకున్నప్పుడే జ్ఞానం అనేది అంకురిస్తూ ఉంటుంది. ఆ అంకురించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉండడం కోసమే ఈ మానవ జన్మ. అప్పుడు మనం ఛాంపియన్ గా ఎదిగినట్టు. మనల్ని కూడా ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా కోరితే ఏది రాదు. అందుకే ఎక్కడైనా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, కష్టే ఫలి అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కానీ కోరితే ఫలితం వస్తుంది అన్నది కాదు. ఈ మార్గంలోకి వచ్చేదాకా అందరినీ మనం కోరుకోవడమే. అడిగాం. ఇది చేయాలి, ఇది కావాలి. కానీ ఇప్పుడు కావాల్సింది ఏమీ లేదు. నాకు కావాల్సినయానికి అవసరాలన్నీ కూడా ఉన్నాయి. కానీ నేను చేయాల్సింది చేస్తే పొందాల్సింది ఖచ్చితంగా పొందుతా. నీ ప్రాప్తంలో ఉన్నది నువ్వు ప్రయత్నించకపోయినా నీ దగ్గరకు వస్తుంది. కానీ నీ ప్రారంధంలో లేనిది నువ్వు ప్రయత్నించినా నీకు రాదు అనేటువంటి సృష్టి నియమం మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో వాటిపైన కూడా మనము కోరికల వెంట, ఆ సుఖాల వెంట, ఆ భోగాల వెంట మనం వెంట పడము, వెంపర్లాడము, అసూయ చెందము. పక్కవారికి ఉంటే ఉన్నదాన్ని త్యాగ బుద్ధితో మనం అనుభవిస్తూ ఉంటాం. అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అనిత గారికి, రేవతి గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.